హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విరక్షిత రెడ్డి. సో ఈ జంటని మనం చూస్తున్న కొద్దికి సోషల్ మీడియాలో ఎవరికైనా సరే కనువింపుగా కనిపిస్తుంది. ఇంకా ప్రజలకు దగ్గరగా అయ్యేందుకు వకులతో మన ముందుకు వచ్చారు. సో ఏపీకి తెలంగాణకి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేమున్నాం, మీ పక్కన ఉన్నాం అనుకుంటూ మనతో పాటు నిరంతరం మన పక్కన ఉంటూనే ఉంటారు. సో అదే మన దువ్వాడ శ్రీనివాసరావు గారు, అలానే దివ్యల మాధురి గారు. సో ఎలా ఉన్నారు మేడం? సో ఎలా ఉన్నారు సార్? చూస్తున్నాం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. సో తెలంగాణలో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మేడం బిజినెస్ పరంగా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు మేము అనుకున్న దానికంటే కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు, బాగా అభిమానిస్తున్నారు. అలాగే బిజినెస్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నిజంగా తెలంగాణ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఓకే, అంటే ఎందుకు ఏపీలో స్టార్ట్ చేయలేదు, వచ్చి తెలంగాణని ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఏపీలో రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం కాబట్టి తెలంగాణ అందరికీ అన్నం పెడుతుంది, తెలంగాణ అందరికీ ఆదరిస్తుంది. బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్రతుకు తెరునిస్తుందని అందరూ కూడా నమ్ముతారు. అందులో నేను కూడా నమ్మే అమ్మాయిగా తెలంగాణ మొదటి చూస్ చేసుకుందాం, తెలంగాణలో స్టార్ట్ చేసాం. మేము నమ్మిన విధంగానే తెలంగాణ ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించారు, బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఎదుర్కొంటూ ఉంటున్నారు కదా సార్ మీరు. అయితే ఏపీలో వీళ్ళు ఉండలేక ఇక్కడికి వచ్చేసారు అని రకరకాలుగా కామెంట్స్లో కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రతి 10 రోజులకు ఒకసారి టెక్కర్ వెళ్తున్నాను, అక్కడ తిరుగుతున్నాను, కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాను, సమస్యల పట్ల స్పందిస్తున్నాను, మాట్లాడతాను. నేనెందుకు ఉండలేను? ఎక్కడైనా ఉంటాను. ఉంటే నన్ను ఆపేవాడేవాడు అసలు? ఇప్పుడు ఏపీలో నేను ఉండి యాక్టివ్గా తిరుగుతుంటే నన్ను ఆపేవాడేవాడని. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా తిరుగుతున్నాను. ఎవరికి దమ్ముంది? నేను అక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను. హైదరాబాద్లో బిజినెస్ చేస్తే ఒక బ్రాండింగ్ ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాలకి గుర్తింపు వస్తుంది. తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఏం చేసినా సక్సెస్ అవుతుంది. దీన్ని ఎక్స్టెన్షన్ ఆంధ్రాలో కూడా ఉంటుంది. త్వరలో వైజాగ్లో బ్రాంచ్ కూడా ఓపెన్ అవుద్ది. త్వరలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ కూడా ఓపెన్ అవుతాయి. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, తెలంగాణ ఆంధ్రాలో మనకి ఏపీలో సస్పెండ్ చేశారు, తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా దువ్వాడ శ్రీనివాస్ గారు అని కూడా వినిపిస్తుంది. తెలంగాణ ఇక్కడికి మేము వచ్చింది కేవలం వ్యాపారం కోసమే, రాజకీయాల కోసం అయితే కాదు. ఇక్కడ రాజకీయాలకు మాకు సంబంధం లేదు. అలా మాకు అందరూ ఒకటి. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మేము సమదృష్టితోనే ముందుకు పోతాం. ఓకే, సో మేడం మీరు సార్ని చూసినప్పటి నుంచి మేము చాలా ఇంటర్వ్యూస్లో వింటూనే ఉన్నాము. అంటే సార్ని ఇలా చూడాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే రాజకీయాల నుంచి ఇప్పుడు బిజినెస్లో చూస్తున్నారు, అంటే కంప్లీట్లో మనం బిజినెస్లోకి చూద్దాం అనుకుంటున్నారా? లేదు రాజకీయాల సైడ్ కూడా వెళ్తే బాగుంటుంది? మళ్ళీ తనకి అన్నిట్లోనే చూద్దాం అనుకుంటున్నాను. తను ఆల్రౌండర్, ఆల్ ఇన్ వన్, అన్నిట్లోనే ఉంటాడు. పాలిటిక్స్ లోనే ఉంటారు, బిజినెస్ లోనే ఉంటారు, అన్ని ట్యాకిల్ చేయగలరు, అన్ని బ్యాలెన్స్ చేయగలరు. అంటే జనరల్ గా మేము విన్న దాని ప్రకారం ఏంటి అంటే శ్రీనివాస్ గారికి ఓపిక ఎక్కువ, మాధురి గారికి కోపం ఎక్కువ అని. మరి అది నిజమేనా? శ్రీని గారికి కోపం ఎక్కువ, అది అందరికి తెలియదు. నాకు కోపం కనిపిస్తుంది అంతే. అతనికి ఓపిక కూడా ఎక్కువే, కోపం కూడా ఎక్కువ. ఓకే, అంటే ఓపిక తోటి ఎక్కువ భరించేవి మీరు ఏం భరించారు ఇప్పటి వరకు మేడం దగ్గర నుంచి? ఎందుకు భరించాలి? ఆమె నాకు అన్ని చూస్తుంటే అంతా చక్కగా చూసుకొని నన్ను నిలబెట్టి మళ్ళీ ఎక్కడ కోల్పోయానో ఎక్కడ పడ్డానో అక్కడే లేచే విధంగా అన్ని ఏర్పాట్లు తనే చూస్తుంది. తన కోపం అంటే ఓ కోపం కాదు, చిరు కోపం, చిన్న కోపం, ఇంకా నా వల్ల తను భరించాలి తప్ప తన వల్ల భరించడానికి నాకే ఉంటుంది. అంటే మీకు అనిపించిందా మేడం ఎప్పుడైనా నేను భరిస్తున్నాను అని? నాకు ఎప్పుడు ఇంతవరకు అనిపించలేదు. తనతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. అలాగ భరించలేనంత కోపం అలాంటివి ఏమి అతని దగ్గర ఉండవు. చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అనుకలు ప్రతి దగ్గర కామన్ అవి. సో మీకు కూడా ఎప్పుడు అనిపించలేదా సార్? ఇంకా ఫీలింగ్స్ రాలేదు. అంటే మనకి ప్రతిసారి ఒకసారి మనకైతే ఒకటి అనిపిస్తూ ఉంటుంది, లవ్ మూమెంట్ అని చెప్పేసి. అంటే మీ దగ్గర చూసుకుంటే రెండోసారి కూడా కలిగింది. సో ఆ రెండోసారి కలిగినప్పుడు మేడం మీకు ఏ దృష్టిలో కనిపించారు? అంటే నా లైఫ్లోకి రావడం ఇది ఒక ఆనందంగా ఫీల్ అవుతున్నాను అనే మూమెంట్స్ ఎప్పుడైనా అనిపించాయా మీకు? ఇక్కడ మేము టీనేజ్ పిల్లలం కాదు, టీనేజ్ లవర్స్లా తిరగటానికి, పార్క్స్లో తిరగటానికి. ఇవన్నీ మాది ఒక అనుకోని సంఘటనలో గొడవలు జరిగినాయి. రాజకీయంగా నడుస్తున్నటువంటి వ్యవహారం మాది. అందులో మాధురికి నా మీద పెట్టి కొన్ని మా కుటుంబంలోనే కొన్ని గొడవలు వచ్చాయి. అదంతా ప్రజలకు తెలిసినటువంటి విషయం, దాని గురించి ఇప్పుడు చెప్పక్కర్లేదు. అలా వచ్చేటప్పుడు నేను ఒంటరిని అయిపోయినప్పుడు నా కోసం నిలబడిన వ్యక్తి మాధురి. నన్ను అందరూ ఒంటరి చేసేసినారు కుటుంబంతో సహా. ఆ పరిస్థితుల్లో 2-3 ఏళ్ళు కష్టపడ్డాను. ఒంటరిని అయిపోయినప్పుడు తను నిలబడి నన్ను నిల్చోబెట్టి మళ్ళీ స్థాయికి తీసుకొచ్చేటప్పుడు
మా మధ్య ఆ ఒకరికి ఒకరు తెలియని వ్యక్తుల మధ్య కూడా ఒక స్నేహం, ఆ స్నేహంలో ఒక బాధ్యత, ఆ బాధ్యతలో ద్వారా ఒక అభిమానం ద్వారా ఒక ప్రేమగా మారింది. అంతేగాని ఇట్స్ నాట్ టీనేజ్ లవ్ ఆర్ లవర్స్ చేసుకునేటువంటిది కాదు. ఒక ఆప్యాయత అభిమానంతో ఈరోజు బ్రతుకుతున్నాం, ఒకరికి ఒకరు కలిసాం, బ్రతుకుతున్నాం. అలానే మా బ్రతుకు ఎవరికి నష్టం కలగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అన్నది కూడా మా కాన్సెప్ట్. మా పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి అన్నది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే కింద పడిపోయినా సమాజంలో ఇది తప్పు, ఇలా చేయకూడదని కొంతమంది విమర్శకులు ఏదైతే చెప్తున్నారో, ఎస్ చేయకూడదు, ఇది తప్పే, కానీ మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో దీన్ని సక్సెస్ చేసుకోవటం ఎలా, ముందుకెళ్ళటం ఎలా, కుటుంబాలను కాపాడుకోవటం ఎలా, మన చేతుల మీద 10 మంది బ్రతకాలి, ఒక 1000 మందికి జీతాలు ఇచ్చి పెంచాలి, అలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తున్నాం. ఇందులో తప్పే ఉంటుంది, ఎవరికి అన్యాయం చేసింది ఉంటుంది ఇందులో? మేం బ్రతుకుతున్నాం, మాతో పాటు కొంతమందిని బ్రతకడానికి ఏర్పాటు చేస్తున్నాం వ్యాపార సామ్రాజ్యాల ద్వారా. ఇందులో టీనేజ్ లవ్లో లేకపోతే మొదటి చూపో ఫస్ట్ లుక్ ఇవన్నీ ఉండవు. ఇది ఎన్నో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి వచ్చినటువంటి కలయిక, ఇది యాక్సిడెంట్ నుంచి వచ్చిన కలయిక, సూసైడల్ సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి కలయిక ఇది. కాబట్టి దీనికి అర్థం ఉంది, అర్థం చేసుకోలేనాడు నేనే మాట్లాడతాడు. మా అర్థం వేరు, మా అభిప్రాయం వేరు. కొన్నాళ్ళు అయిన తర్వాత టైమే చెప్తుంది మేము ఏం చేసామని.